What are the differences between these three? Now let us see. So if you see this is atom. This is atom. And these are molecules. So in previous class, we already learned about this one, atom. So ఇప్పుడు ఒక చాక్ పీస్ తీసుకుని మనము ఒక చాక్ పీస్ ని పొడి చేస్తూ వెళ్ళామంటే ఒక చాక్ పీస్ ని పెంచగలం. ఏదైనా ఒక వస్తువుని తీసుకుని ముక్కలు చేస్తూ వెళ్ళడము లేదా ఇంచడం చేసినట్టయితే దాన్ని కొంతవరకు పెంచగలం. సపోజ్ ఇప్పుడు చూడండి ఇది. సో ఇక్కడ ఒక చాక్ పీస్ మీ దగ్గర ఉందనుకుంటే ఈ చాక్ పీస్ ను మనము ఇలా లైట్ గా దీన్ని మీరు గోకినట్టయితే చిన్న పౌడర్ లాగా వస్తాయి, చిన్న చిన్న రేణువులు పడుతూ వస్తాయి. సో అంటే స్మాల్ పార్టికల్స్ వస్తాయి అక్కడ. సో ఇప్పుడు అదే విధంగా ఏదైనా ఒక బ్రేక్ చేయలేకుంటుంటామో అటువంటిప్పుడు దాన్ని ఆటమ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ ఈ ఆటమ్స్ లో చూడండి ఒకసారి, రెడ్ కలర్, బ్లూ కలర్ అండ్ బ్లాక్. సో ఇక్కడ ఈ రెడ్ బ్లూ కలర్ లో ఉండేటివి ఏంటో చెప్పగలరా? సో ఇక్కడ రెడ్ కలర్ లో ఉండేటివి బ్లూ కలర్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ సార్. వెరీ గుడ్. Subatomic particles. Very good. These are called the subatomic particles. These are the electrons revolving around the. అదే విధంగా సపోజ్ ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ తీసుకున్నట్టయితే H2O అంటే 2 atoms of hydrogen and 1 atom of oxygen combined together and forms an water molecule H2O. అంటే కొన్ని ఆటమ్స్ కలిసి మనకు మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయని నేర్చుకున్నాం 9th. ఓకే. సో ఇప్పుడు the first modern atomic theory was proposed by John Dalton. According to Dalton, atoms were indivisible. So atoms ని మనము డివిజిబుల్ చేయలేము, అక్కడ వరకే మనము వాటిని విడగొట్టగలం. సో atoms are indivisible. Atoms are indivisible అని చెప్తారు. సో వెరీ గుడ్. మొట్టమొదటిసారిగా సో ఇది atoms are indivisible అంటే నో, atoms are not indivisible. Atoms are too small to be seen with our naked eye. So we are unable to see the atoms with our naked eye. Okay. Now let us see. So as atom is considered as electrically neutral, we all know atom is and elements are neutral. Neutral means so probably had some positive constants and equal number of negative constants to maintain its electricity neutrality. సో ఆటమ్ అది న్యూట్రల్ గా ఉండాలంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ ఎంత అయితే ఉంటుందో నెగిటివ్ ఛార్జ్ కూడా అంతే ఉండాలి. సో అప్పుడు మాత్రమే అది న్యూట్రలైజ్ అవుతాయి. సో దిస్ గివ్ ద స్కోప్ టు థింక్ అబౌట్ సబ్ అటామిక్ పార్టికల్స్. సో ఎప్పుడైతే ఆటమ్ న్యూట్రల్ గా ఉంది అని చెప్పడం జరిగిందో అప్పుడు సబ్ అటామిక్ పార్టికల్స్ అనేటటువంటి టాపిక్ బయటకు వచ్చింది. సో నౌ వి వాంట్ టు లెర్న్ అబౌట్ ద సబ్ అటామిక్ పార్టికల్స్. Now, what are the subatomic particles? Now, let us see. The Dalton proposed that atoms could not be divided. Experimentally, evidence began to show that atoms were divisible and are made up of small particles. Since these particles are smaller than the atom and are present inside an atom, they are called subatomic particles. Okay? Some of the particles inside the atom. These are the smaller than the atom. Atom కంటే చిన్నవి మరియు ఇవి ఆటమ్ లో ఉంటాయి. సో వీటినే సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారని చెప్పడం జరిగింది. సో నౌ లెట్ us see what are the subatomic particles. So we all know subatomic particles are electrons, protons and neutrons. So in this lesson atomic structure we will learn about the structure of the atom. Okay. Now let us see about these three, electron, proton and neutron. Now see, he is Mr. J.J. Thomson. The electron is a subatomic particle. Symbol ఈ ఎలక్ట్రాన్ మనం e⁻⁻1 or β-1 తో రాస్తాం. సో it is discovered by J.J. Thomson. He is Mr. J.J. Thomson. cathode tube. సో ఇక్కడ ఈయన ఎలక్ట్రాన్ ని ఇన్వెంట్ చేయడం జరుగుతుంది. సో డిస్కవర్డ్ బై J.J. Thomson in 1897, whose electric charge is negative. So the charge of electrons is negative.
Next, the electron has a mass that is approximately 1/1836 that of the proton. అంటే ఒక ప్రోటాన్ మనం తీసుకుంటే ఆ ప్రోటాన్ ని 1836 పార్ట్స్ చేస్తే దాంట్లో ఒక పార్ట్ అంతా ఎలక్ట్రాన్ యొక్క వెయిట్ ఉంటుంది. సో ఆటమ్ లో మనం ఏం చేస్తామంటే అటామిక్ మాస్ రాసేటప్పుడు ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ మాస్ నే అటామిక్ నెంబర్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాం, అటామిక్ నెంబర్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ న్యూట్రాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా న్యూట్రాన్స్ ని అటామిక్ నెంబర్ అంటాము, దాన్ని జెడ్ తో డినోట్ చేస్తాము. సో ఇక్కడ ద ఎలక్ట్రాన్ హ్యాస్ ద మాస్ దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1/1836 దట్ ఆఫ్ ది ప్రోటాన్. సో ఇది మనకు ఎలక్ట్రాన్ గురించి ఒక నౌ లెట్ us see about the proton. So this is the first subatomic particle invented by J.J. Thomson in 1897. Okay, now see the proton. So again Goldstein is the German scientist invented the proton. So the mass of the proton 1.67 into 10 to the power of -27 kg. So let us see how small it is. That means 0.000027 జీరోస్ యూజ్ చేయాలి మనం అక్కడ. అంటే ఒక గ్రాములో ఎన్నో సమ్ క్రోర్స్ మిలియన్ క్రోర్స్ అన్నమాట. సో అంత చిన్న మాస్ ఉంటుందని. సో ఈగన్ గోల్డ్స్టైన్ వాజ్ ఎ జర్మన్ ఫిజిస్ట్. హీ వాజ్ అన్ ఎర్లీ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ డిశ్చార్జ్ ట్యూబ్స్, ద డిస్కవర్ ఆఫ్ యానోడ్ రేస్ అండ్ ఇట్ ఈస్ క్రెడిటెడ్ విత్ ద డిస్కవరీ ఆఫ్ ది ప్రోటాన్. ఓకే, సో ఇది ప్రోటాన్. సో ప్రోటాన్ వచ్చి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్ కు నెగిటివ్ ఛార్జ్. నౌ లెట్ us see about the neutron. So he is Mr. Sir James Chadwick, England. Okay, the neutron is a subatomic particle. Symbol is N or N power 0 rastam, N naught. So with no electric charge. So the neutron has no electric charge and a mass slightly greater than that of a proton. ప్రోటాన్ యొక్క మాస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి. ప్రోటాన్ యొక్క మాస్ కు వెరీ స్లైట్లీ, అంటే బోత్ మనం తీసుకునేటప్పుడు ఈక్వల్ గా తీసుకుంటాము. సో మాస్ అటామిక్ మాస్ రాసేటప్పుడు సపోజ్ హీలియం అటామిక్ మాస్ రాయాలనుకోండి 2He4 అని రాస్తాం. 2He4 లో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. సో కాబట్టి మాస్ ని 4 అని రాస్తాం. అంటే స్లైట్లీ ఈక్వల్ టు ద ప్రోటాన్స్. న్యూట్రాన్ ప్రోటాన్ మాస్ ఈక్వల్ గా ఉంటాయి. సో నౌ protons and neutrons constitute that the nuclei of atoms. These two are called, protons and neutrons are called the nuclei of atoms. Okay, since the protons and neutrons behave similarly within the nucleus and each has a mass of approximately 1 atomic mass unit, they are both referred to as nucleons. So protons and neutrons constitute in the nuclei. So these are called nucleons. Okay, let us see. So he is John Dalton, English chemist, meteorologist and also physicist. He is best known his pioneering work in the development of modern atomic theory. So first atomic theory ఇచ్చింది మనకి ఈయన జాన్ డాల్టన్. సో ఇప్పుడు ఈయన గురించి మనము చూద్దాం. ఈయన ఏం చెప్పాడు జస్ట్ ఒక్కసారి చూడండి. ఇవన్నీ కూడా మనం 9th లో నేర్చుకున్నామా, అందుకే ఒక్కసారి మీకు రివిజన్ కింద చూపిస్తున్నాను. So elements are made up of externally small particles called atoms. Atoms of given element are identically in size, mass and other properties. So atoms of different elements differ in size, mass and other properties. So elements are made up of extremely small particles. చిన్న particles తో ఉంటాయి. సో వీటిని atoms అంటారు. Atoms of a given element are identically in సైజు, మాస్ అండ్ అదర్ ప్రాపర్టీస్. అంటే వేరు వాటికి సైజు, మాస్, ప్రాపర్టీస్ వేరుగా ఉంటాయని. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫర్ ఇన్ సైజ్, మాస్ అండ్ అదర్ ప్రాపర్టీస్. సపోజ్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ తీసుకున్నాం అనుకో, వాటి యొక్క సైజు, మాస్, ప్రాపర్టీస్ వేరుగా ఉంటాయి. వాటిలో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఆటమ్స్ కెనాట్ బి సబ్ డివైడెడ్, క్రియేటెడ్ ఆర్ డెస్ట్రాయిడ్. ఆటమ్ కెనాట్ బి డెస్ట్రాయిడ్, క్రియేటెడ్ ఆర్ సబ్ డివైడెడ్. సో సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి కానీ వాటిని డివిజన్ చేయలేము. సో ఆటమ్ ఈజ్ ద లీస్ట్ పార్టికల్, దాన్ని మనము అక్కడి నుంచి డివైడ్ చేయలేము. సో ఆటమ్స్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ ఇన్ సింపుల్ హోల్ నెంబర్ రేషియోస్ టు ఫార్మ్ కెమికల్ కాంపౌండ్స్. ఓకే, నౌ లెట్ us see. సో మనకు ఈయన పేరు వినుంటారు,
John Berzelius. He is the first scientist who suggests the symbols for the elements. సో మనము సింబల్స్ ఎందుకు సింబల్స్ కి నేమ్స్ ఇవ్వాలి? సో వైల్ యు ఆర్ రైటింగ్ ద కెమికల్ రియాక్షన్స్ అండ్ సపోజ్ టెల్లింగ్ ద నేమ్స్, యు వాంట్ టు ఫాలో ద యూనిక్ మెథడ్. దట్స్ వై ద సైంటిస్ట్స్ ఆర్ గివింగ్ ద సింబల్స్ టు ది ఎలిమెంట్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఆ సింబల్స్ యొక్క నేమ్స్ ఎలా ఇచ్చామని కూడా. ఫస్ట్ లెటర్ యూజ్ చేస్తాము, లేదా 2 లెటర్స్ యూజ్ చేస్తాము, లేదా లాటిన్ నేమ్ యూజ్ చేస్తున్నాము. సో ఇలా డిఫరెంట్. ఇప్పుడు కార్బన్ తీసుకుంటే సి పెట్టాము, కాల్షియం కూడా సీనే పెట్టాలి, కానీ సిఏ పెడతాము. అదేవిధంగా పొటాషియం పి పెట్టాలి, కానీ ఆల్రెడీ ఫాస్ఫరస్ కి పి ఇచ్చున్నాం కాబట్టి పొటాషియం కి పి ఇవ్వలేము. సో అందుకని దాని యొక్క లాటిన్ నేమ్ క్యాలియం, లాటిన్ నేమ్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఓకే, the first letter of the Latin name of the element or the first 2 letters are taken as the symbol for the elements. Okay, first letter gani or first 2 letters or Latin name first letter taken as the symbol of the element. So symbols of the elements are always denoted by uppercase letters. Okay, now let us see మీరు ఏమేమి ఎలిమెంట్స్ చూసారో ఒక్కసారి అవి చూద్దామా. మీరందరూ కూడా నాకు ఎలిమెంట్స్ నేమ్ 30 వరకు నేర్చుకోవాలి నెక్స్ట్ క్లాస్కి వచ్చే లోపు. ఇది చాలా అవసరం మీకు. ఎంపీసీ చదవాలంటే ఖచ్చితంగా బేసిక్ ఎలిమెంట్స్ వచ్చి ఉండాలి, పీరియాడిక్ టేబుల్ మీద మంచి అవగాహన ఉండాలి. ఓకే, సో ఒక్క సెకండ్ అమ్మా, ఇది అయిపోయిన తర్వాత మీకు డౌట్స్ అడుగుతాను చెప్తారు. సో లెట్ us see ఎలిమెంట్స్ ఇన్ క్లాక్. సో ఇక్కడ ఎలిమెంట్స్ 20 వరకు చూద్దాం. నెంబర్ 1 హైడ్రోజన్, నెంబర్ 2 హీలియం, నెంబర్ 3 lithium, number 4 beryllium, number 5 boron, number 6 carbon, number 7 nitrogen, 8 oxygen, 9 fluorine, 10 neon, sodium, 12 magnesium. Okay, 13 aluminum, 14 silicon, 15 phosphorus, 16 sulfur, 17 chlorine, 18 argon, 19 potassium, 20 calcium, 21 scandium, 22 titanium, 23 vanadium, 24 chromium. అప్ టు 30 ఎలిమెంట్స్ నేర్చుకోవాలి. ఓకేనా? సో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్ చూసి వస్తాను. సో ఎవరికన్నా డౌట్ ఉంటే అడగండి అమ్మా. సో ఇప్పుడు వరకు మనం ఇది 9th క్లాస్ లో మనం నేర్చుకుని చూసాము. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో సో ఇదంతా మీరు 9th లో నేర్చుకున్నటువంటిదే, కొత్తదేం కాదు. ఎలిమెంట్ నేమ్స్ అప్ టు 18 వరకు. హైడ్రోజన్ సింబల్స్ ఇవి. సో మీరు రేపటికి ఈ టేబుల్ రెడీ చేయండి అమ్మా. నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్, సింబల్, అటామిక్ నెంబరు, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే, సో ఇది టేబుల్ రెడీ చేయండి. సో ఇదమ్మా ఇక్కడ మనకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో దిస్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్. ఇన్ ద న్యూక్లియస్ protons and neutrons are there. So this is nucleus. A red color protons and green color neutrons. Okay, so this is electrons revolving around the nucleus, revolving around the nucleus. దీన్ని న్యూక్లియస్ అంటాము. దీంట్లో ఉన్నటువంటి సబ్అటామిక్ పార్టికల్స్ protons and neutrons are called nucleons. Okay, so electrons are revolving around the nucleus like this. So this is the helium atomic structure. Helium లో 2 protons, 2 neutrons and 2 electrons ఉంటుంది. 2 protons, 2 neutrons and 2 electrons ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇవి న్యూక్లియాన్లు, ఇవి వచ్చి ఎలక్ట్రాన్స్. ఇది దీని మాస్ తీసుకోం. సో అటామిక్ మాస్ అని అడిగినప్పుడు ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ యొక్క మాస్ నే అటామిక్ మాస్ గా తీసుకుంటాం. సో అటామిక్ మాస్ A is equal to proton, number of protons plus
నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ గా రాస్తాం. ఓకే, అటామిక్ నెంబర్ అడిగినప్పుడు మాత్రము నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ రాస్తాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఏదైనా ఒకటే రాయాలి. అటామిక్ మాస్ అడిగినప్పుడు 2 రాయాలి. నెక్స్ట్ లుక్ ఎట్ దిస్. ప్రోటాన్ చార్జ్ 1, మాస్ 1 యూనిట్, లొకేషన్ వచ్చి న్యూక్లియస్ లో ఉంటుంది. అదేవిధంగా న్యూట్రాన్ చార్జ్ 0, మాస్ 1 యూనిట్, లొకేషన్ ఇట్ ఈస్ ఇన్ ది న్యూక్లియస్. ఓకే, ఎలక్ట్రాన్ charge 1, mass 0, it is revolving around the nucleus, that is those are called orbitals. Electron nucleus చుట్టూ తిరుగుతూ ఉంటుంది, so those are called orbitals అంటాము. Okay, now let us see. So neutrons, protons and electrons. సో ఈ విధంగా న్యూక్లియస్ లో ఉండే వాటిని న్యూట్రాన్స్ మరియు ప్రోటాన్స్ అంటాము, వీటిని ఎలక్ట్రాన్స్ అంటాము. సో this is called the nucleus. Now let us see once again the elements in a clock. First we want to know this element names up to 30. Now let us see. Number 1, hydrogen. 2, helium. 3, lithium. 4, beryllium. 5, boron. 6, carbon. 7, nitrogen. 8, oxygen. 9, fluorine. 10, neon. 11, sodium. 12, magnesium. 13, aluminum. 14, silica. 15, phosphorus. 16, sulfur. 17, chlorine. 18, argon. 19, potassium. 20, calcium. 21, scandium. Titanium. 23, vanadium. And finally 24. So ఇది our chapter, that is atomic structure. So this is our chapter, structure of atom. Okay, so in this chapter some are raising hands. Just a second, Amma. So what is your doubt, Amma? Can you please ask? మా మీ డౌట్ క్లియర్ అయిపోతే హ్యాండ్ డౌన్ చేయండి అమ్మా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్, అన్మ్యూట్ అండ్ ఆస్క్. సో ఐ థింక్ దెర్ ఈస్ నో డౌట్. ఓకే, now let us see. The matter divides into molecules.